చెబుతున్నానంటే మనం తగ్గించుకుంటేనే ఇది జరుగుతుంది. తగ్గింపు లేనంతకాలం, హృదయంలో అహంకారం ఉన్నంతకాలం దేవుడు వాడుకోడు. ఖచ్చితంగా చెప్తాను. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒకప్పుడు నేను చెప్పే వాక్యం ఏమంటే అహంకారంతో ఉండేవాడు అనమాట. ఎలా ఉండేవాడిని అంటే అసలు నాకు తెలిసిన ప్రపంచంలో ఎవడో జుట్టు వేసేవాడు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? జుట్టు ఏం కట్ చేయరా, సరే ఎగురుతున్నావు కదా ఎదురైనవాడు అంటే వదిలేసాడట. ఈ కట్టాగా ఉండేవాడిని స్టేబుల్ అభివృద్ధి రాకుండా. అయితే ఒకరోజు ఒక వ్యక్తి సాక్ష్యాన్ని బట్టి నాకు గిర్రమన్న ఒక ఆయన ఉన్నాడు, లోకానుసారమైన వ్యక్తి, భయంకరంగా. ఆ వ్యక్తి యేసుప్రభువు నమ్ముకొని బాప్తీసం తీసుకున్నాడు. ఏట్రాలు ఇట్లా మారి పరమ పిసినారోడు, ఎవడు రూపాయి కూడా పెట్టడు. అట్టంటే ఆయన మారాడు. ఎట్ట మారావు నువ్వు అంటే మా పాస్టర్ గారు వల్ల అన్నాడు. వాళ్ళ పాస్టర్ గారు ఎవరో తెలుసా? అసలు ఆయన వాక్యం చదవడం రాదు. ఏం రాదు, నిజంగా చెప్తున్నాను. వాక్యం చదవడం రాదు. ఆయన సరి వాక్యం చదవడం కూడా నాకు అనిపించింది, ఈయనెట్టా మార్చాడు ఈయన్ని అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మా పాస్టర్ గారు ఎంత దైవత్వాన్ని కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన మాటలో కానీ ఆయన విధానాలు కానీ చాలా సాత్వికంగా ఉంది. ఆ సాత్వికం నన్ను మార్చింది అన్నాడు ఆయన. అంటే తను మార్చింది ఏంటి? వాక్యమా? వాక్యం మార్చిందా? నువ్వు ఎంత బోధ చేసి బ్రతుకులో మాదిరి లేకపోతే మార్పు కలిగిద్దా ఎదురు వ్యక్తుల్లో? అప్పుడు నా మనసు నన్ను గద్దించింది. అంటే దేవుడు నన్ను గద్దించాడు అనమాట. ఒరే పిచ్చోడా, ఈ అహంకారం అంతకాలం నేను వాడుకోలేను, ప్రజల జీవితానికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండలేవు అని దేవుడు చెప్పాడు. అప్పుడు దేవుడి దగ్గర ఎప్పుడే పశ్చాత్తాపడ్డ, ప్రభా నన్ను క్షమించయ్యా, ఈ అహంకారం నాలో నుంచి తొలగించుకుంటానయ్యా, నాకు సహాయం చేయమని. అప్పుడు ఎప్పుడే దేవుడు నన్ను హెచ్చించడం ప్రారంభించాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు హెచ్చించబడాలి అంటే ఖచ్చితంగా యేసయ్య తగ్గించుకున్నట్టు తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? ఎక్కడికి ఎందుకండి? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు సొంకరి పరిచయం గురించి. అక్కడ లాస్ట్ ఏం చెప్తాడంటే, తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతావు. అంటే ప్రజలు గొప్పలు చెబుతారు ఏంటి, నువ్వు ఉన్నంత గొప్పవాడు, గొప్పవాడు, ఆడు అట్టండు ఎట్టండు అని. కానీ నువ్వు వెళ్ళిపోయినాక నీ వెనకాల ఏం చేస్తాడు తెలుసా? ఆడా అదే అట్టాంటిది ఇట్టాంటిది, వాడు అట్టాంటి అని చెప్తారు. అదే ఖచ్చితంగా తగ్గించుకోండి. మీ అంతటి మీరు కాదు, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు.